నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. అనేక మంది నిరంతరం శ్రమించి ఈ పాదయాత్రలో భాగస్వాములయ్యారు. ముఖ్యంగా పాదయాత్రలో సాగే ప్రతి ఒక్కరికి ఆహారం అందించడం అనేది అత్యంత కీలకమైంది. రోజు దాదాపు 1500 మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహారం అందించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న కుకింగ్ టీంతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. యువగలం పాదయాత్ర 226 రోజుల పాటు సాగింది. లోకేష్ వెంట ఎంతో మంది నడిచారు. అయితే ఎంతో మంది నిరంతరం శ్రమించారు. ఆ శ్రామికుల్లో ఒకరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం పెట్టేవాళ్ళు. అదేనండి, మార్నింగ్ టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు, రాత్రి భోజనం కావచ్చు. దీన్ని అందించినటువంటి టీం నిరంజన్, శ్రీనివాస్ ఉన్నారు. వీళ్ళ టీం అంతా కలిసి ఈ 226 రోజుల పాటు ఇక్కడ ఉన్న వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల ఫుడ్ అందించడంలో కీలకంగా వ్యవహరించారు. అసలు రోజుకి ఎంతమందికి చేస్తారు, సో ఎలా చేస్తారు, ఎంతో మనతో మాట్లాడింది నిరంజన్ గారు. సార్ చెప్పండి, రోజుకి ఎంతమంది కుక్ చేస్తారు? ఎవరైతే బ్రేక్ఫాస్ట్ 450 ఉంటుందండి. వాలంటీర్లు అవ్వచ్చు, బయట వచ్చి విఐపీస్ అవ్వచ్చు, సార్ సెక్యూరిటీ అవ్వచ్చు, లోపల ఉండేటువంటి కంటైనర్ డ్రైవర్స్ మొత్తం ఇంక్లూడ్ స్టాఫ్ 450 అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. లంచ్ అండి, లంచ్ అవర్లో బాబు దగ్గర గెస్టులు పడుతున్నారు 500-550 ఉంటాయండి లంచ్. నైట్ డిన్నర్కి మ్యాక్సిమం వచ్చిన వాళ్ళు కలిసి వెళ్ళిపోతున్నారండి. ఒక 400 నైట్ భోజనాలు ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ వాలంటీర్లకు ఉంటుందండి, సార్ స్టాఫ్కి ఉండొచ్చు, బాబు దగ్గరకు వచ్చే గెస్టులకి స్నాక్స్ ఉంటుందండి. సో అంటే ఒక చోట నుంచి ఇంకో చోట మూవ్ అవుతుంటారు, ప్లేస్ వెళ్తుంటారు, దారి దొరకదు. సో అంటే రెండోది ఏంటంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కుక్ చేసి మార్నింగ్ పెడుతున్నారు, మధ్యాహ్నానికి ఎలా తీసుకెళ్తారు? రెండోది ఏంటంటే వెనకాల పాదయాత్ర అసలు వెళ్ళడం, మనుషులు నడవడమే కష్టం. సో మీరు ఎలా పట్టుకెళ్తారు? ఎలా పట్టుకెళ్ళడం అంటే యాక్చువల్లీ మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే పెద్దయింది మీకోసం యాత్ర చేసాం 2013లో. అదొక ఎక్స్పీరియన్స్. దాని తగ్గట్టు స్టాఫ్ని కిచెన్కి తప్పదండి. మనం ఆ టైంకి ఫుడ్ అందించాలంటే ఏదో కింద మీద రిక్వెస్ట్ చేసుకొని, మీరు అన్నట్టు జనాలు నడిచేది కష్టమైనా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసుకొని ఈ టైంకి ఫుడ్ అక్కడ చేర్చాలనేసి ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చేస్తున్నాం అండి. దాదాపు రోజుకి వెరైటీస్లో మధ్యాహ్నం దాదాపు ఎన్ని వెరైటీస్ చేస్తారు? మామూలుగా అయితే బ్రేక్ఫాస్ట్ 3 రకాలు ఉంటుందండి. రోజుకు ఒక ఐటమ్. ఒకరోజు ఉప్మా, ఇడ్లీ, వడ, ఒకరోజు దోశ, పొంగలు, ఇడ్లీ, అలాగే రోజుకు 3 ఐటమ్స్ మార్నింగ్ అండి. రోజు డైలీ మారిపోతుంది బ్రేక్ఫాస్ట్. లంచ్ కూడా అండి ఒక్కొక్క రోజు ఒక ఐటమ్. శనివారం, గురువారం సాంబార్ రైసు, కర్డ్ రైసు, స్వీటు, మామూలు రోజు వెజిటేబుల్ రైసు, టమోటా రైసు, వైట్ రైసు, పెరుగు, ఒక కర్రీ, పాపడు, అలాగా ఉంటుంది. నైట్ డిన్నర్ ఎగ్ కర్రీ ఉంటుంది. మధ్యాహ్నం కూడా ఎగ్ ఉంటుంది. నైట్ కూడా ఎగ్ కర్రీ, మామూలు రసం, సాంబారు, పప్పు ఇవన్నీ ఉంటాయండి. అంటే ప్రొక్యూర్మెంట్ అనేది ఇప్పుడు మామూలు మెటీరియల్ నార్మల్గా తేవటమే కష్టం. సో దూర ప్రాంతాలు ఇక్కడికి అవసరమైన ఎలా ప్రొక్యూర్ చేస్తారు? ఏ రోజు ఆ రోజేనండి. ఏ రోజు ఆ రోజే చూసుకుని ఇక్కడ దగ్గర ఉన్న సిటీ నుంచి తేవడం అండి. ఇది ఏ రోజు ఆ రోజే. ఓకేండి. మేము సైడ్లోకి వచ్చేవాడికి టెంట్లు వేయడం అండి, తర్వాత వాటరు, కరెంటు ఎప్పుడు కూడా అవైలబుల్ అండి. మొత్తం అంతా కూడా ఆ టైంకి అందించబట్టి మేము అంత స్పీడ్గా చేయగలుగుతున్నాం అండి. టైం టు టైం. అంటే నార్మల్గా ఒక ఫంక్షన్ చేయాలంటే ఒకరోజు ఫంక్షనే కష్టం. రోజుకి 1500 మందికి మెటీరియల్ తేవడం ఇది ఎలా? అదే సార్, అది ఏ రోజు ఆ రోజు ముందు రోజు ప్లాన్ చేసుకోవడం అండి. రేపు ఏంటనేది ముందు చూసుకోవడం, అన్నీ ప్రిపేర్ చేసుకోవడం, టైంకి తెచ్చేయడం అండి. అన్నీ కూడా సరుకులు రేపు ఏంటనేది ఈ రోజు నైట్కి మొత్తం క్లియర్ చేసుకోవడం అండి. ఇక్కడ మొత్తం పెట్టుకున్నాయండి. అదే సార్. సో ఇక్కడ ఆల్రెడీ పనిచేసిన స్టాఫ్ కూడా ఉన్నారు. సో మీరు ఎలా చేస్తున్నారమ్మా? ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ఉదయం రాత్రి పనిచేస్తారు, నిద్రాహారాలు అంటే ఎంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారు మీ వాళ్ళు? అలాగా మొత్తం మేము 25 మంది స్టాఫ్ అండి. కాకపోతే ఫస్ట్ నుంచి కుప్పం నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నామండి మేము. సో ఇప్పుడు అంటే రోజుకి ఎలా వంటలు మీరు మార్నింగ్ ఏంటి స్పెషల్? మార్నింగ్ మూడు రకాల బ్రేక్ఫాస్ట్ అండి. ఒక రోజు ఇడ్లీ, ఒక రోజు ఉప్మా, ఒక రోజు వడ, అలాగే మూడు రోజులేమో ఒక రోజు మీల్స్ అండి. రోజు బిర్యానీ, ఒక రోజు చికెన్ అండి, ఒక రోజు చికెన్, ఒక రోజు బిర్యానీ, అలా 3 రోజులు. ఏ రోజు ఎవ్రీడే 3 ఐటమ్స్ అండి. సో ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఆల్రెడీ కుక్ చేస్తున్నారు, ఆల్రెడీ వంటలు చేస్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఎలా మీరు డైలీ ప్రిపరేషన్ ఇది, సో ఎలా అనిపిస్తుంది కుకింగ్ అని ఇది కానీ ఎలా ఉంటుంది ఓవరాల్గా? సో ఇప్పుడు వీళ్ళు చూడొచ్చు, అంటే ఇప్పుడు ఆల్రెడీ బిర్యానీ స్పెషల్ చేస్తున్నారు ఈరోజు మనం చూడొచ్చు వీళ్ళు. సో ఈ ప్రిపరేషన్ అంతా మీరు చేయడానికి ఎంత కష్టపడతారు? ఎలా? కానీ మాకు చేత సంతోషంగా ఉందండి. ఈ పని చేస్తాం అందరికీ ఎంతమందికి వంటలు మాకు హ్యాపీగా ఉంది. సుమారుగా ఒక 25 మంది టీము 226 రోజుల పాటు సుమారుగా శ్రమించి ఇక్కడ కావాల్సినటువంటి వాళ్ళకి ఫుడ్ కానీ ఇది కానీ ఈరోజు ప్రిపేర్ చేస్తున్నారు. దాదాపుగా ఏదైతే లోకేష్ పాదయాత్ర పూర్తవుతుంది, అయితే పూర్తయిన వీళ్ళలో మాత్రం ఉత్సాహం మాత్రం తగ్గలేదు. సో గతంలో చంద్రబాబు నాయుడు గారికి మేము సేవ చేసాం, ఇప్పుడు కూడా పార్టీ మీద అభిమానంతోనే 226 రోజుల పాటు
మేము ఈ ఫుడ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అందిస్తున్నాం. ప్రతిదీ కూడా వచ్చేది టైమింగ్లో, ఎందుకంటే బయట ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్లో ఫుడ్ అందించడం అనేది చాలా కష్టం. సో దానికి పగడ్బందీగా ప్రణాళిక చేసుకొని సో ఇబ్బందులు వచ్చినా వాటిని భరిస్తూ పార్టీ కోసం మేమంతా కష్టపడ్డామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కుకింగ్ చేస్తున్న టీం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా యువగలం పాదయాత్ర ఆయన వెంట నడుస్తూ నడుస్తున్న వాళ్ళకి లేకపోతే ఆయనతో పనిచేసే వాళ్ళందరికీ ఆహారాన్ని అందించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి టీం. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో నాయుడు, విశాఖపట్నం.